హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, ఇవాళ స్పోకెన్ ఇంగ్లీష్లో సెకండ్ లెసన్ నేర్చుకుందాం. ఆ సెకండ్ లెసన్లో మనకు చూడండి టెన్సెస్ ఉంటాయి. ఓకే, టెన్సెస్ గురించి మీకు తెలుసు కదా. మామూలుగా అయితే అందరి స్కూల్స్లలో ఇవి చెప్పేసి ఉంటారు. దానిలో మనకు ఒక్కొక్క టెన్స్ 4 పార్ట్స్గా డివైడ్ చేసి పెడతారు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ప్రజెంట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని త్రీ టెన్సెస్ ఉంటాయి. ఈ ప్రజెంట్ టెన్స్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ టెన్స్ అని ఉంటుంది, ప్రజెంట్ సింపుల్ టెన్స్, లేదా దీన్నే ప్రజెంట్ టెన్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. చూడండి దీని ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్, ఆర్ పలకకండి. ఓకేనా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఈ ప్రజెంట్ టెన్స్ 4 పార్ట్స్లో ఉంటుంది. మళ్ళీ పాస్ట్ టెన్స్ కూడా. ఓకేనా. పాస్ట్ టెన్స్ అని ఉంటుంది, లేదా సింపుల్ పాస్ట్ అని కూడా అనొచ్చు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, అలాగే ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. దీనిలో ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఇలా మొత్తం 12 టెన్సెస్గా వాళ్ళు డివైడ్ చేశారు. ఓకేనా. ఇప్పుడు మనం దీనిలో ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, దానికంటే ముందు చూడండి, నేను పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ రాశాను. ఓకేనా. మీరు రాశారు అని నేను ఇక్కడ ఒకటి టైప్ చేశాను. ఓకేనా. దీన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారు అని అంటే మీరు ఏం చెప్తారు అంటే యూ రోట్ అంటారు. అంతే కదా, యూ రోట్. ఓకే, ఇక్కడ రోటే ఎందుకు పెట్టాలి, రిటర్న్ ఎందుకు పెట్టద్దు, రైట్ ఎందుకు పెట్టద్దు, ఓకేనా అనేది మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఓకే, మనం ఏం రాసామంటే మీరు రాశారు అంటే యూ రోట్ అని అంటారని అనుకున్నాం కదా. అంటే ఇక్కడ 2 వర్డ్సే ఉన్నాయి, ఇక్కడ కూడా 2 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఓకే. చూడండి, మళ్ళీ నేను ఇంకా దీనికి మీరు ఒక ఉత్తరం రాశారు అని రాస్తాను. చూడండి, ఇంకొక వర్డ్ రాశాను. దీనిలో నేను మీరు లేఖ రాశారు అని రాశాను. ఓకేనా. మీరు నిన్న ఒక లేఖ రాశారు, మీరు నిన్న ఒక లేఖ రాశారు. ఓకే, ఇంకో సెంటెన్స్ రాద్దాం. మీరు నిన్న సాయంత్రం ఒక లేఖ రాశారు అని రాయాలనుకోండి. మీరు నిన్న సాయంత్రం ఒక లేఖ రాశారు. చూడండి, మనం మామూలుగా మన ఇండియన్ లాంగ్వేజ్లలో ఎలా ఉంటుంది అంటే మనం ఏంటంటే అతిథులకు ఎక్కువ గౌరవం ఇస్తాం అన్నట్టు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు రాశారు అని ఉందా, కొత్త వచ్చుడితోటి ఏం చేసామంటే ఈ రాశారు అనేది పక్కకు జరిగి ఆ లేఖను లోపలికి పంపించేసింది అన్నట్టు. ఓకేనా. మళ్ళీ మనం మీరు నిన్న ఒక లేఖ రాశారు అన్న వెంటనే మళ్ళీ రాశారనేది పక్కకు జరిగిపోయి వీళ్ళందరూ పక్కకు జరిగిపోయి కొత్త వచ్చిన వాటిని లోపలికి పంపించేశారు. ఓకేనా. మళ్ళీ మీరు నిన్న సాయంత్రం ఒక లేఖ రాశారు అన్న వెంటనే ఏమైంది, ఈ సాయంత్రాన్ని లోపలికి పంపించేసి వీళ్ళందరూ పక్కకు జరిగిపోయారు అన్నట్టు. అంటే ఏమవుతుంది అంటే మన ఇండియన్ లాంగ్వేజ్లలో ఇలా జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు మనం దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాం అనుకోండి. మామూలుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు దీన్ని ట్రాన్స్లేట్ చేయమంటే ఏం చేస్తారంటే, మీరు ఇంతకుముందు మీరు రాశారు అంటే దీన్ని మనం ట్రాన్స్లేట్ చేసాం, యూ రోట్ అన్నాం. ఓకేనా. ఇక్కడ మనకేం ప్రాబ్లం రాలేదు. కాకపోతే చూడండి, మీరు నిన్న సాయంత్రం ఒక లేఖ రాశారు, లేదా మీరు నిన్న ఒక లేఖ రాశారు అని అంటే మనం ఏం చెప్తామంటే, మీరు అంటే యూ అని పెట్టేసుకుంటాం, నిన్న అంటే ఎస్టర్డే అని పెట్టేస్తాం, ఒక అంటే ఏ పెడతాం, లేఖ అంటే లెటర్ అంటాం, రాశారు అంటే రోట్ అంటాం. అంటే మన బిగినర్స్ అయితే, అంటే మనకి ఇప్పుడిప్పుడే మనం ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళం అయితే మనకి ఏంటంటే ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఏంటిది, మీరు నిన్న ఒక లేఖ రాశారు అంటే యూ ఎస్టర్డే ఏ లెటర్ రోట్ అని మనకు ఇట్లాగే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మనం బిగినర్స్ కాబట్టి. ఎవరైనా చెప్పినా కూడా మనకి ఏంటంటే అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు అంటే చూడండి, ఇక్కడ మనం ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. మన తెలుగుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒకటి సేమ్ కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఇది గ్రామర్ చేంజ్ ఉండడం వల్ల మనం ఇలా చెప్పేస్తూ ఉంటాం. మనం ఎందుకు ఇలా రాయాలి అని మనం ఎవరైనా టీచర్ని అడిగినా కూడా మనకి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్స్ రావు. వాళ్ళు ఏమనుకుంటారు అని భయంతోటో లేకపోతే దేనివల్లనో సరే మనం దాన్ని అడగకుండా వదిలేస్తాం. అది అక్కడికి ఆగిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు మన దగ్గర మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి. మనం మ్యారేజ్ జరిగేటప్పుడు ఇక్కడ మామూలుగా అయితే హిందూస్లలో ఎలా అంటే తాళి కట్టడం అలా ఇలా ఉంటుంది. ఓకేనా. వాళ్ళ డ్రెస్ స్టైల్ వేరే ఉంటుంది. ఓకేనా. వాళ్ళు మ్యారేజ్ జరిగేటప్పుడు వాళ్ళు పెట్టే భోజనాలు వేరే ఉంటాయి, లేకపోతే వాళ్ళు డైలీ లైఫ్లో తినే భోజనాలు వేరే ఉంటాయి, వాళ్ళ డ్రెస్ స్టైల్ వేరే ఉంటుంది. ఇక్కడ ఇండియన్ కల్చర్లలో అంతా వేరేలాగా ఉంటుంది. అలాగే
ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు తినేది వాళ్ళు తింటారు. అంటే వాళ్ళు తినే తిండి వేరేలాగా ఉంటుంది, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ వేరేలాగా ఉంటాయి. ఓకేనా? అన్నీ వేరే ఎలా ఉంటాయో అలాగే వాళ్ళు మాట్లాడే భాష కూడా వాళ్ళకు వేరేలాగా ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళకి ఇదే కరెక్ట్. ఇప్పుడు చూడండి, మీరు నిన్న ఒక లేఖ రాశారు, ఇది మనకెలా కరెక్టో వాళ్ళకు యూ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే అని మనం వాళ్ళు అంటారు మామూలుగా. ఓకేనా? వాళ్ళకి అది కరెక్ట్. ఓకేనా? మనం ఇప్పుడు మీరు ఇలా అన్నారు కదా అని వాళ్ళు కూడా ఇలానే అనాలని ఉండదు. ఓకేనా? వాళ్ళ స్టైల్ వాళ్ళది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంగ్లీష్ అతను వచ్చి మీ దగ్గర వచ్చి తెలుగు నేర్చుకోవాలనుకున్నాడు అనుకోండి. ఓకే, ఇప్పుడు వాళ్ళకు కూడా ఇదే డౌట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు నిన్న ఒక లేఖ రాశారు అని మీరు అంటారు. అంటే ఇప్పుడు అతను నేర్చుకునేటప్పుడు అతను ఏమనుకుంటాడంటే అతను ఇలాగే రాస్తాడు అన్నట్టు. ఓకేనా? ఎస్టర్డే ఏ లెటర్ రోట్ ఇలా కాదు కదా. అంటే వాళ్ళు నేర్చుకుంటారు కదా, యూ రోట్ ఏ లెటర్ ఎస్టర్డే అనాలి కదా, మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు అని వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గ్రామర్ వేరే ఉంటుంది, మన గ్రామర్ వేరే ఉంటుంది, కాబట్టి ఇలా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు అతను తెలుగు నేర్చుకోవడానికి వస్తే మనం ఏమంటామంటే, మీరు అలానే అనుకోండి, మామూలుగా మీరు తెలుగు నేర్చుకుంటారు కాబట్టి తెలుగులో దీన్ని ఇలానే అంటారు, నిన్న మీరు లేఖ ఇలా రాశారు ఇలా అనకూడదు, దీన్ని ఇలాగే అనాలి అని అంటాం. అంతే కదా. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా అంతే అన్నట్టు. ఓకేనా? మీరు ఎలాగైనా మాట్లాడుకోండి, వాళ్ళు కూడా మనని అలా అంటారు అన్నట్టు. మీరు తెలుగులో ఏమైనా అనుకోండి, ఇంగ్లీష్లో మాత్రం ఇలాగే అనాలి అని అంటారు అన్నట్టు. చూడండి, మన లాంగ్వేజ్లో ఎలాగైతే ఏదైనా కొత్త వర్డ్ వస్తే అది లోపలికి ఎలా వచ్చేస్తుందో చూడండి. మీరు లేఖ రాశారు అంటే లేఖను లోపలి తీసుకొచ్చేసుకున్నాం. మీరు నిన్న ఒక లేఖ రాశారు అంటే మళ్ళీ మీరు ఒక లేఖ రాశారు అంటే ఒక లోపలి తీసేసుకుంటాం. మళ్ళీ నిన్న అంటే మళ్ళీ నిన్న, ఇలా అంతా కొత్తగా వచ్చిన వర్డ్స్ అన్నింటినీ లోపలి తీసుకొచ్చేస్తున్నాం. ఈ క్రియ అనేది, ఈ వర్బ్ అనేది ఏంటంటే లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఇంగ్లీష్లో మనం ఏం చేసామంటే, ఇంతకుముందు చూడండి, యూ రోట్ అన్నాం. ఓకేనా? తర్వాత ఏమంటామంటే, మీరు ఒక లెటర్ రాశారు అంటే, ఒక లేఖ రాశారు అంటే ఏమంటాం, యూ రోట్ ఏ లెటర్. అంటే ఇక్కడ మనకు రోడ్ పక్కకే దీన్ని యాడ్ చేస్తున్నాం అన్నట్టు. యూ రోట్ ఏ లెటర్ ఈవినింగ్ అని అన్నాం అనుకోండి. ఇన్ ద ఈవినింగ్ అంటే మీరు సాయంత్రం ఒక లెటర్ రాశారు అంటే ఇట్లా, మీరు నిన్న సాయంత్రం ఒక లేఖ రాశారు, మీరు సాయంత్రం ఒక చాలా పెద్ద లేఖ రాశారు అని అన్నారు అనుకోండి. అలాంటప్పుడు కూడా చూడండి, యూ రోట్ ఏ లెటర్ యూ రోట్ ఏ బిగ్ లెటర్ ఇన్ ద ఈవినింగ్ అని అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మనకు దానిలో ఇంగ్లీష్లో ఏంటంటే కొత్తగా వచ్చే వర్డ్స్ అనేవి ఏంటంటే దీని తర్వాతనే వస్తూ ఉంటాయి అన్నట్టు. క్రియ తర్వాత మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం మామూలుగా మన ఇండియన్ లాంగ్వేజ్లో ఏం చేస్తూ ఉంటామంటే అన్నిటినీ లోపలికి తెచ్చేసుకుంటూ ఉంటాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం పాజిటివ్ సెంటెన్స్ అంటాం. ఓకేనా? దీన్ని మనం క్వశ్చన్లోకి మార్చాలంటే ఎలా అంటామంటే, చూడండి, మీరు రాశారు అని ఉంది కదా, దీన్ని మీరు క్వశ్చన్లోకి మార్చాలి అంటే మీరు రాశారా అని అడుగుతాం. అంతే కదా. మరి దీన్ని మీరు రాశారా అనే దాన్ని ఇంగ్లీష్లో మార్చడానికి మీకు ఏంటంటే రెండు టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అంటే మీకు కొన్ని సెంటెన్స్కి ఎట్లా అంటే ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు ఎస్ఆర్ నో చెప్తే సరిపోతుంది. ఓకేనా? దాన్ని ఏమంటామంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం అన్నట్టు. కొన్నిటికి ఏంటంటే ఎస్ఆర్ నో అని చెప్తే సరిపోదు, దానికి ఏంటంటే మనం కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం. చూడండి, ఇప్పుడు ఇది ఉంది, మీరు రాశారా అని అంటే రాశాను, లేదు, అవును, లేదు. ఓకేనా? మీరు వచ్చారా, అవును, లేదు అని ఇలా మనం అవును లేదులో చెప్పేయచ్చు అన్నట్టు. అదే కొన్ని ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఓకేనా? దానికి ఏంటంటే అవును లేదు అని చెప్తే సరిపోదు. ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు అని అంటే అవును కాదు అని చెప్తారా? అలా కుదరదు కదా. మీరు ఎందుకు వచ్చారు, అవును కాదు అని అంటే కుదురుతుందా? కుదరదు. అంటే ఏంటంటే అట్లాంటివి దానికోసం ఏంటంటే మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? దాన్ని ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటాం అన్నట్టు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి ఏంటంటే ఎస్ఆర్ నో చెప్పినా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ ఉంది. ఓకే, మీరు రాశారు, ఇది ఒకటి ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్. ఓకే, చూడండి, మనం తెలుగులో అయితే ఏంటంటే మీరు రాశారు. ఓకేనా? దీన్ని మనం క్వశ్చన్గా అడగాలంటే ఏం చేస్తారు, మీరు రాశారా అని అడిగేస్తాం. అంతే కదా. అంటే కొంచెం పెద్ద చేంజ్ ఏం లేదు. అదే మనకు ఇంగ్లీష్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే, చూడండి, దీన్ని మనకు ఏం రాస్తామంటే డిడ్ యూ రైట్ అని అంటాం అన్నట్టు. ఓకే, డిడ్ యూ రైట్ అని అంటాం. దీనికి మరి ఇంగ్లీష్లో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఎస్ ఐ రోట్ అని వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అదేంటంటే మనం ఇంతకుముందు మీరు రాశారా అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే యూ రోట్ అంటే మీరు రాశారు అని అన్నాం.
ఓకే. ఇది ఈ 2 వర్డ్స్‌కి ఈ 2 వర్డ్స్ ఓకే ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 2 వర్డ్సే ఉన్నాయి. కాకపోతే ఇక్కడికొచ్చేసరికి మనకి ఏమైనాయంటే అవి 3 అయిపోయాయి. ఓకేనా? డిడ్ యూ రైట్ అని అయిపోయింది. ఓకేనా? మళ్ళీ దానికి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఏమొచ్చేసింది అంటే మళ్ళీ రైట్ వెళ్ళిపోయి రోట్‌గా మారిపోయింది. మళ్ళీ దానికి ఆన్సర్ ఇవ్వాలి అంటే నో ఐ డిడ్‌ంట్ రైట్ అని రాస్తాం. ఓకే. ఈ రైట్ స్పెల్లింగ్, ఈ రోట్ స్పెల్లింగ్ కూడా ఓకే. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే 2 టైమ్స్ రైట్ అని వచ్చేసింది. ఓకేనా? ఇక్కడేమో రోట్ అని వచ్చేసింది. ఎందుకు ఇలా రాసాం? ఇక్కడ రైట్ అని రాసాం, మరి ఇక్కడ రోట్ అని ఎందుకు రాసాము అంటే చూడండి, మనం ఇంతకుముందు ఇవి నేర్చుకున్నాం ఏంటంటే రైట్, ఓకేనా, తర్వాత వచ్చేసి రోట్, ఇంకోటి రిటర్న్ అని ఉంటుంది. ఓకేనా? రిటర్న్ గురించి తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రైట్ రోట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? గో, తర్వాత వచ్చేసి వెంట్. ఓకేనా? కమ్, కేమ్, టేక్, టుక్, ఇలా ఉంటుంది. ఓకేనా? ఇవి మనకు ప్రజెంట్లో, తర్వాత వచ్చేసి ఇది పాస్ట్లో, తర్వాత వచ్చేసి పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది, పీపీ ఉంటుంది. పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ అని ఉంటుంది. అది మనం ముందు నేర్చుకుందాం. చూడండి ఈ పక్కకి ఉన్నాయి చూసారా మనకు పాస్ట్ టెన్స్లో, ఇవన్నీ ఏంటి అంటే ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన వర్డ్స్, ఇవేంటంటే పాస్ట్ టెన్స్కి సంబంధించింది. ఓకేనా? పాస్ట్ టెన్స్కి సంబంధించిన వర్డ్స్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూసారా ఈ పాస్ట్వి. ఈ పాస్ట్ అన్నిటిని ఎప్పుడైనా సరే మనము పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ పాస్ట్ వర్డ్స్ని ఇప్పుడు చూడండి, ఎస్ ఐ రోట్ అని రాసాను చూసారా, ఇక్కడ ఇది ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ అన్నట్టు. ఓకేనా? అందుకోసమే దీన్ని మనం ఈ వర్డ్స్ని యూజ్ చేసాం అన్నట్టు. ఓకేనా? తర్వాత వచ్చేసి క్వశ్చన్స్కి అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కానీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కానీ ఉంటాయి చూసారా, వాటికి ఎప్పుడైనా సరే ఈ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన వర్బ్స్ని యూజ్ చేస్తాం అన్నట్టు. పాస్ట్ టెన్స్కి సంబంధించిన వర్బ్స్ని ఎప్పుడైనా సరే పాజిటివ్ సెంటెన్స్కి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇవి వచ్చేసి ఏంటంటే డబ్ల్యూహెచ్ అండ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది క్వశ్చన్. ఓకేనా? డిడ్ యూ రైట్ అంటే ఇది క్వశ్చన్ అన్నట్టు. ఈ క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నదాన్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఈ రైట్ని యూజ్ చేస్తాం అందుకోసమే. ఓకేనా? ఇదేంటంటే పాజిటివ్ అంటే ఎస్ అని వచ్చింది కదా, పాజిటివ్ సెంటెన్స్కి ఏం యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా సరే పాస్ట్లో ఉన్నదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అందుకోసమే ఎస్ ఐ రోట్ అని యూజ్ చేస్తాం అన్నట్టు. మళ్ళీ చూడండి ఇది నెగిటివ్కి సంబంధించింది. ఓకేనా? లేదా క్వశ్చన్స్ ఎస్ఆర్ నో క్వశ్చన్, నో ఐ డిడ్ంట్ రైట్, మళ్ళీ ఇక్కడ రైట్ అనేది రాసేసాం అన్నట్టు. ఓకే. చూడండి ఆ క్వశ్చన్ అనేది మీకు అది ప్రజెంట్ టెన్స్ కానివ్వండి, పాస్ట్ టెన్స్ కానివ్వండి, ఫ్యూచర్ టెన్స్ కానివ్వండి. ఓకేనా? దానికి అది క్వశ్చన్ ఉంది అంటే దానికి మీరు ఏం చేస్తారంటే ఈ వర్బ్స్నే యూజ్ చేయాలన్నట్టు. ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన వర్బ్సే యూజ్ చేస్తారు. ఓకేనా? వీటిని ఎప్పుడు అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు పాజిటివ్ సెంటెన్స్కి ఎప్పుడు ఈ పాస్ట్ టెన్స్కి సంబంధించిన వర్బ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి మీరు ఏదైనా ఒక పాస్ట్లో ఒక క్వశ్చన్ అడగాలి అంటే చూడండి ఇంతకుముందు నేను ఏమని చెప్పాను అంటే ఈ రైట్ అనేది వస్తా అని చెప్పాను కదా. ఓకేనా? అయితే దానిలో మనకి ఏంటంటే క్వశ్చన్ అడగాలి అంటే ముందు మీరు పాస్ట్లో దానికోసం ముందు ఇక్కడ డిడ్ అని పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? డిడ్ యూ రైట్, మీరు రాశారా అంటే ఇది ఒక క్వశ్చన్ కదా. ఓకేనా? క్వశ్చన్ వచ్చేటప్పుడు మనం ముందట ఇక్కడ ఏం యాడ్ చేస్తామంటే డిడ్ అని రాస్తాం. ఇంతకుముందు ఇక్కడ యూ రోట్ అయితే మీకు తెలుసు. ఓకేనా? ఈ రోట్ అనేది రైట్ ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఎప్పుడైనా సరే మనం నెగిటివ్, ఓకేనా, నెగిటివ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ మన క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏం చేస్తామంటే క్వశ్చన్స్కి కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్కి కానీ ఇది యూజ్ చేస్తూ ఉంటాం. అందుకోసం ఇక్కడ ఇది యూజ్ చేసాం. ప్లస్ ఈ డిడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు క్వశ్చన్స్ అడగాలంటే పాస్ట్లో డిడ్ అనేదాన్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇది పాజిటివ్ సెంటెన్స్ ఏంటి యూ రోట్ అనేది. ఓకేనా? దీన్ని మనం నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చడానికి ఇక్కడ మనకి ఏంటంటే ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి. అలా కాకుండా చూడండి కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఇక్కడ దే విల్ కమ్ అని ఉంది అనుకోండి, దే విల్ కమ్ అని ఉంది. ఓకే. ఇప్పుడు దీన్ని నేను నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలనుకోండి, దానికి ఏం లేదు, ఇక్కడ దే విల్ నాట్ కమ్ అని టైప్ రాస్తే సరిపోతుంది అన్నట్టు. ఇక్కడ నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి దే హ్యావ్ గాన్ అని అన్నాం అనుకోండి. ఓకే. దీన్ని నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చడానికి దే హ్యావెంట్ అంటే ఇక్కడ మనకు నాట్ని యాడ్ చేస్తే అయిపోతుంది. లేదా ఇక్కడ అపాస్ట్రోఫీ పెట్టి టీ పెడతారు. ఇది ఎందుకు ఫస్ట్ అయితే ఇది చేసుకో. ఓకేనా? దే హ్యావ్ నాట్ గాన్ అని అంటాం. ఓకే. దీన్ని యాక్చువల్లీ వేరేలాగా ప్రొనౌన్స్ చేస్తారు. దాన్ని ముందు నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా అన్నట్టు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఉంది. అంటే ఇది ఉంది చూసారా, ఈ విల్ అని ఉంది, ఇక్కడ హ్యావ్ అని ఉంది. కానీ ఇక్కడ యూ రోట్ అన్నాం. ఓకే. ఇక్కడ మనకి ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు, దీనికి లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే యూ డిడ్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. డిడింట్ రైట్.
అని యూజ్ చేస్తాం. ఎప్పుడు మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి, ఓకేనా. హెల్పింగ్ వర్బ్ ఉంటేనేమో ఇక్కడ మనం డైరెక్ట్ నాట్ అని యాడ్ చేసేస్తాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి పాస్ట్లో అయితే ఇక్కడ డిడ్ అనేది పెట్టేసి దానికి నాట్ అనేది యాడ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు